హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడులో రాబోయే సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తు పరంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ యాజ్ వెల్ యాజ్ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పొత్తు అఫీషియల్గా నిన్న అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి, అది ఢిల్లీలో ప్రకటించాల్సి ఉండే యాక్చువల్గా పొత్తు ఢిల్లీలో ప్రకటిస్తే అది తమిళ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి అగెనిస్ట్గా వెళ్తుందన్న నిర్ణయానికి వచ్చినటువంటి అమిత్ షా గారు యాజ్ వెల్ యాజ్ ఏఐడిఎంకే పార్టీ పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి గారు, అది తమిళనాడులో ప్రకటిస్తే తమిళ ప్రజలకి కొంచెం ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారని ఒక నిర్ణయానికి వచ్చిన వీళ్ళు అమిత్ షా గారు తమిళనాడు పర్యటనకు వచ్చి ఏఐడిఎంకే యాజ్ వెల్ యాజ్ బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఈ పొత్తు ఏదైతే ఉందో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరీ ముఖ్యంగా డిఎంకేని ఓడించి తమిళనాడు ప్రజలకి ఓ మంచి పరిపాలన అందించాలని ఉద్దేశంతో ఈ పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో ఇప్పుడే మేము డిక్లేర్ చేయట్లేదు. అండ్ ఏఐడిఎంకే ఇంటర్నల్ అఫైర్స్లో బీజేపీ ఏ విషయంలో తలదూర్చదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అమిత్ షా గారు. అంటే ఏఐడిఎంకే ఏదన్నా రెండు పార్టీలతో పొత్తు జరిగితే ఏ పార్టీ అఫైర్స్ ఆ పార్టీ చూసుకుంటుంది. కానీ అమిత్ షా గారు ఇక్కడ స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి మరి ఏఐడిఎంకే ఇంటర్నల్ అఫైర్స్లో మేము తలదూర్చుకోము అంటే దాని అర్థం ఏంటి, అసలు ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏఐడిఎంకేని వెనకుండి నడిపిస్తుంది మొత్తం బీజేపీ అని ఒక నిర్ణయానికి చాలా క్లియర్గా వచ్చారు. అండ్ 2016-17 జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి బీజేపీతో అంటకాగినటువంటి ఏఐడిఎంకే 2023లో బీజేపీకి సంబంధించినటువంటి తమిళనాడు మాజీ అధ్యక్షులు అన్నమలై గారు ఎంజీఆర్ని, జయలలితని ఇద్దరిని అవమానపరిచారని బయటకు వచ్చి జీవితంలో ఇంకా బీజేపీతో పొత్తు పెట్టుకోమని చెప్పినటువంటి ఏఐడిఎంకే మరి ముఖ్యంగా పళనిస్వామి గారు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెంబర్ 1. అండ్ ఆ రోజు అవమానపరిచినటువంటి అన్నామలై, ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి జయలలిత గారిని, ఎంజీఆర్ గారిని అవమానపరిచినటువంటి అన్నామలై ఈరోజు మళ్ళీ మంచోడు ఎలా అయిపోయాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అండ్ ఏఐడిఎంకే ఏదైతే ఉందో బీజేపీ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టానికి, నిన్న మొన్నటి తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వరకు కూడా ప్రతి చట్టానికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏఐడిఎంకే ఏ రకంగా భావసారూప్యం లేనటువంటి రెండు పార్టీలు పొత్తు ఏ బేసిస్ మీద పెట్టుకుంటున్నాయో ఎవరికీ తెలియదు మళ్ళీ. అండ్ తమిళనాడులో పొత్తు లేకపోతే నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రానటువంటి పార్టీ బీజేపీ పార్టీ. పొత్తు లేకుండా మొన్న పోటీ చేస్తే గడిచిన లోక్సభ ఎన్నికల్లో సాక్షాత్తు ఆ పార్టీ అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలైకి కూడా డిపాజిట్లు రాలా కోయంబత్తూరు నుంచి. అండ్ 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడిఎంకేతో పొత్తు పుణ్యమని 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు వీళ్ళు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఉంటే 7-8 ఎమ్మెల్యేలు ఎలా గెలిచారో సేమ్ తమిళనాడులో ఆంధ్ర కంటే దయనీయమైన పరిస్థితులు. ఆంధ్రాలో వీళ్లకు కనీసం ఒక లెస్ దెన్ 1% ఓటింగ్ ఉంది, 0.5 to 1% మధ్యలో ఉంది. తమిళనాడులో లెస్ దెన్ 0.5% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ. సో ఇలాంటి పార్టీతో వెంటపడి మరీ పొత్తు పెట్టుకునే దాని వెనక అంతర్యం ఏంటి అంటే, ఒకటి డిఎంకేని డైరెక్ట్గా ఫేస్ చేసే ధైర్యం ఖచ్చితంగా ఏఐడిఎంకేకి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ ఈ మధ్యకాలంలో తమిళనాడు ప్రభుత్వంతో పడుతున్నట్టు వైరం ఏదైతే ఉందో, గవర్నర్ని అడ్డం పెట్టుకొని 10 బిల్లులు ఆపడం అవ్వనివ్వండి, నీట్ అవ్వనివ్వండి, లేకపోతే డీలిమిటేషన్ అవ్వనివ్వండి, లేకపోతే 3 లాంగ్వేజ్ ఫార్ములా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయట్లేదు తమిళనాడు రాష్ట్రంలో అనేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 2150 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వకుండా ఆపేసి తమిళనాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న విధానాలు అవనివ్వండి. ఈ విధానాలతో ఏ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీగా ఎన్నికలు చేస్తే సింగిల్ పార్టీగా ఎవరితో పొత్తు లేకుండా ఖచ్చితంగా వీళ్లకు నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి, ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే తక్కువ ఓట్లు వస్తాయి అని నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ పళనిస్వామి గారిని భయపెట్టు ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా భయపెట్టే పొత్తు పెట్టుకుంటున్నారు తప్ప విల్లింగ్నెస్తో లేకపోతే మ్యూచువల్ రెస్పెక్ట్తో, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పెట్టుకున్నటువంటి పొత్తు కాదు అని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ రాజకీయాల్లో ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు, కానీ నిన్న మొన్నటి వరకు పార్లమెంట్లో బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని వ్యతిరేకించినటువంటి ఏఐడిఎంకే ఏ మొహంతో పొత్తు పెట్టుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెంబర్ 1. అండ్ ఏఐడిఎంకేకి అనాది కాలంగా తమిళనాడులో మెజారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్
ముస్లిం ఓటర్సు ఏఐడిఎంకేకి ఓట్ బ్యాంక్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్లని విఘాతం కలిగించేలా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చినటువంటి బీజేపీతో పొత్తు ఏ రకంగా పెట్టుకుంటున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఏదైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ క్వైట్ కామన్గా ఉంటుంది. కానీ అమిత్ షా గారు చెన్నైలో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అవసరమైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ అవసరమైతే ఏంటి అంటే, మీరు కలిసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు తమిళ ప్రజలకి కామన్ మినిమం ప్రోగ్రామ్ చెప్పకుండానే ఎలక్షన్ చేద్దామనా అంటే, అసలు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. అంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండదు, కామన్ మేనిఫెస్టో ఉండదు, పొత్తు పెట్టుకుంటారు, ఎన్నికలకు వెళ్తారు, గెలవాలంటారు. అంటే బీజేపీ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు రెండు విభిన్నమైన భావజాలాలతో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు కలిసి పోటీ చేస్తున్నప్పుడు కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకోవాలని బేసిక్ కామన్ సెన్స్ అది. అలాంటిదాన్ని అవసరమైతే కామన్ మినిమం ప్రోగ్రాంతో వస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే అనే పార్టీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. జయలలిత గారు చనిపోవడంతో ఆ పార్టీ కంప్లీట్గా ఒక డైరెక్షన్లెస్ పార్టీగా మారిపోయింది. మేబీ ఆ పార్టీలో శశికళ గారు ఉంటే, లేకపోతే శశికళ గారి బంధువు అయినటువంటి దినకరన్ గారు ఉండుంటే ఆ పార్టీకి దశ ఉండుండేది. కానీ బీజేపీ మాటలు విని ఆ కుటుంబాన్ని, శశికళ గారి కుటుంబాన్ని ఏఐడిఎంకే నుంచి ఎక్స్పెల్ చేసేసారు. ఆ కుటుంబం కానీ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మోదీ, అమిత్ షా చెప్పినట్టు ఇక్కడ ఏఐడిఎంకే ఆట ఆడేదాన్ని కుదరదు. ఇంకా చెప్పాలంటే శశికళ గారు రివర్స్ తిరుగుతారు, ఎదురు తిరుగుతారు అవసరమైతే. సో ఎదురు తిరిగే భావజాలం ఉన్నోళ్ళు అవసరం లేదు కాబట్టి ఆవిడ్ని పార్టీ నుంచి బయటికి పంపించేసి ఇప్పుడు ఏఐడిఎంకేని ఎటు కావాలంటే అటు ఆడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాడు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్, గత 4 సంవత్సరాలుగా గవర్నర్ను అడ్డం పెట్టుకొని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ పాస్ చేసినటువంటి 10 చట్టాలు అన్నిటినీ స్టాల్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టరాని ఇబ్బందులు పెట్టి కేంద్రం నుంచి సమగ్ర శిక్షణ అభియాన్ కింద ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వనటువంటి బీజేపీ, గవర్నర్ని అడ్డం పెట్టుకొని తమిళనాడు ప్రోగ్రెస్ని అడ్డుకున్నటువంటి బీజేపీ, అంటే డీలిమిటేషన్ ద్వారా సౌత్కి అన్యాయం చేయాలనుకున్నటువంటి బీజేపీ, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయలేదనేసి ఇవ్వాల్సినటువంటి ఫండ్ ఇవ్వనటువంటి బీజేపీ, హిందీని రుద్దాలనే అనుకునేటువంటి బీజేపీ, తమిళనాడులో ఎవరితోనో పొత్తు పెట్టుకొని కొంచెం ఫుట్ఫాల్ సాధిద్దాము పొలిటికల్గా అనుకుంటే అది అత్యాశే. ఎందుకంటే ఉత్తర భారతదేశం అంతా ఎమోషనల్గా మీకు మతం ఆధారంగా ఓట్లు దక్షిణాదిలో పడవు, నెంబర్ 1. నెంబర్ 2, ఉత్తరాదిలో మీరు చెప్పినటువంటి జుమ్లా మాటలకి అక్కడ లొంగుతారేమో జనాలు మీ ఫేక్ నెరేటివ్స్కి. కానీ సౌత్ ఇండియన్ స్టేట్లో మీ జుమ్లా మాటలకి నమ్మే నాదుడు ఎవ్వడు లేరు. ఇక్కడ మీతో పొత్తు పెట్టుకుని నిప్పుతో తలగొక్కున్నట్టే అవుతుంది తప్ప తమిళనాడులో ఏఐడిఎంకే పరిస్థితి. వాళ్ళకు ఉన్న గౌరవం కూడా వెళ్ళిపోయి ఆ ప్లేస్లో తమిళ యాక్టర్ విజయ్ గారు పెట్టినటువంటి టీవీకే పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిని సర్పాస్ చేసుకొని సెకండ్ ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే తమిళనాడులో ఈరోజు పొలిటికల్గా డిఎంకేకి ఆల్టర్నేట్ కావాలనే వ్యాక్యూమ్ చాలా క్లియర్గా ఉంది. ఆ డిఎంకేకి ఆల్టర్నేట్గా కావాలనుకునే వ్యాక్యూమ్ని ఆ ప్లేస్లో ఉండాల్సినటువంటి ఏఐడిఎంకే తప్పుట అడుగులు వేసి ఆ ప్లేస్ని ఇప్పుడు విజయ్ గారికి ఇచ్చేదానికి రెడీ అయిపోయారు. వాళ్ళు రీసెంట్గా వేసినటువంటి తప్పుట అడుగు ఏంటంటే మళ్ళీ బీజేపీతో కలవడం. జీవితంలో బీజేపీతో కలవమని ప్రకటించినటువంటి ఏఐడిఎంకే 2023లో 2 సంవత్సరాల కాలంలో ఏం మారిందని బీజేపీతో కలుస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. అసలు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో కూడా 2 పార్టీల నుంచి క్లియర్గా చెప్పలేని పరిస్థితి. కలిసి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు 2023లో జీవితంలో కలిసి పోటీ చేయమనే స్టేట్మెంట్ ఏఐడిఎంకే నుంచి ఎందుకు ఇచ్చారంటే దానికి ఆన్సర్ లేదు. సో ఓవరాల్గా తమిళనాడులో బీజేపీతో పొత్తు పెట్టుకొని తనకున్నటువంటి కొద్దిపాటి బలాన్ని కూడా కోల్పోయేదానికి సిద్ధపడిపోయింది ఏఐడిఎంకే. థ్యాంక్ యూ.